మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అనుకున్నది సాధించారు. జెన్జీకి సంఘీభావం తెలుపుతూ జెన్జీ చేసినటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ న్యాయం ఏవైపు ఉంటే తాను ఆ వైపు ఉంటాన్న మాటకు కట్టుబడి మరి జెన్జీకి సంబంధించినటువంటి గత నెల 20వ తేదీన జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి నిరసన కార్యక్రమాల్లో మరి పోలీసులు లాఠీచార్చి ఆ తర్వాత బాష్పాయ గురాలు ప్రకటించడం, అలాగే పెల్లెట్ గన్స్ ఉపయోగించడం, ఆ దాడిలో మరి చాలామంది జెన్జీ నిరసనకారులు గాయపడడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఈ విషయమై పార్లమెంటు సైతం రాహుల్ గాంధీ దాదాపుగా 17 రోజుల పాటు జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనూ నిరసనకారులపై, ముఖ్యంగా విద్యార్థులపై ఈ యొక్క లాఠీచార్జికి అలాగే పెల్లెట్ గన్స్తో కాల్పులకు దాడి చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనే విషయంపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా హోంశాఖ మంత్రి అమిత్ షాను నిలదీశారు. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో అమిత్ షా దాదాపుగా రోజుల తరబడి పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కావడం కూడా మనం చూసే ఉంటాం. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా సంఘటన జరిగి నెల రోజులు దాటిపోయినా ఈ సంఘటనలో గాయపడిన వారు తమపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, ఆ దాంట్లో తాము గాయపడ్డామని స్పష్టంగా గాయాలు చూపిస్తున్న పోలీసులు మాత్రం దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఈ దాడిలో గాయపడినటువంటి కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో మరి రాహుల్ గాంధీ ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మరి విద్యార్థులకు సంఘీభావంగా తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ మరి డిమాండ్ చేసి జంతర్ మంతర్ సమీపంలో ఉన్నటువంటి పోలీసులు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో పార్లమెంట్ స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్లో అక్కడ ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పట్టించుకోవడంతో స్వయంగా బాధితులను వెంట పెట్టుకుని ఈ యొక్క పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు వెళ్ళి బాధితుల తరపున న్యాయం చేయాలని, ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా నమోదు చేయాలని ఉదయం 5:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఈ యొక్క ధర్నా నిర్వహించారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు ఇక్కడి నుంచి కదలేదని భీష్మించుకొని కూర్చున్నారు రాహుల్ గాంధీ. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు దిగేదాకా తప్పలేదు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ముందుగా కేసు నమోదు చేయాలని రాహుల్ గాంధీ పట్టుబెట్టడంతో పోలీసులు ఇక తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ కింద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతో రాహుల్ గాంధీ సాధించిన జెన్జీ రాహుల్ గాంధీ సంయుక్తంగా సాధించిన గొప్ప విజయంగా భావించవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జెన్జీ మరి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో జెన్జీకి తన సంఘీభావాన్ని తెలిపారు రాహుల్ గాంధీ. అంతేకాదు స్వయంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం ఈ యొక్క జెన్జీ నిరసనకారులు చేసినటువంటి కార్యక్రమానికి రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపి ఖచ్చితంగా తప్పు ఉంటే తాను మాత్రం జెన్జీకి మద్దతు ఇస్తాననే విషయాన్ని స్పష్టం చేశారు. అంటే నిబద్ధత ఏమిటో చాటి చెప్పారు రాహుల్ గాంధీ. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ మాట దేశమంతా మారుమోగుతుంది. ఎటు చూసినా రాహుల్ 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 రాహుల్. అందుకే రాబోయే రోజుల్లో జెన్జీతో పాటు దేశానికి కొత్త యువతరాన్ని అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందన్న విషయాన్ని ఈ యొక్క విజయవంతమైనటువంటి అనేక కార్యక్రమాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే మనం కూడా జెన్జీకి సంఘీభావంగా మద్దతు తెలుపుదాం. నిరంకుశ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయంలో గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికి జై హో రాహుల్. థ్యాంక్ యూ.